ఇవి నన్నేమి చేయవు. ఎన్ని కష్టమొచ్చినా నిష్ఠూరమైనాను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఈ లోకంలో కుటుంబ పరిస్థితి బాగోలేదా? కుటుంబంలో గెలవలేని స్థితిలో ఉన్నాను. ఒకవేళ లోకంలో శ్రమను తట్టుకోలేని శ్రమలు వస్తున్నాయా? ఈ లోకంలో భరించలేని అనారోగ్యమైనది వెంబడిస్తూ ఉందా? ఈ లోకంలో అవమానాలు వెంటాడుతున్నాయా? ఈ లోకంలో నిందలు వెంటాడుతున్నాయా? యేసయ్యను పట్టుకో, యేసయ్యను పట్టుకో, యేసయ్యను పట్టుకో. దేవుని బిడ్డలారా, యేసు చేయి పట్టుకో. ప్రభువా నువ్వున్నావు, ఇవి నన్నేమి చేయవయ్యా, నీవేమి చేయవయ్యా, నువ్వు ఉన్నావయ్యా. నాతో నీవు ఉన్నంత కాలమైనా, నేను నీతో ఉన్నంత కాలం ప్రభువా ఈ లోకమాన్యము నన్నేమి చేయలేదయ్యా, ఈ లోకము నన్నేమి చేయలేదయ్యా. అడుగు ప్రభుని, అడుగు ప్రభుని దేవుడుకుంటారు. అడుగు ప్రభుని, అడుగు. ఈ లోకంలో సాతానుడు దేవుని వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఎన్నో శోధనలకు, ఇబ్బందులకు, ఇరుకులకు ఆయన వాడు పడవేస్తూ ఉన్నాడు. భయపడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు. యేసయ్యున్నాడు. యోధా గోత్రపు సింహమైన మన సృష్టికర్తైన రాజులకు రాజైన ప్రభువులకు ప్రభువైన దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. దేవుడు ఉన్నారా? అడుగు యేసయ్య, అడుగు. నీ యొక్క హృదయంలో ఉన్న భారాన్ని తీసుకొని ఆయన అంటున్నాడు కదా, ఇదే అనుకూలమైన సమయము, రక్షణ దినమని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తారని దేవుని బిడ్డలారా. ఈ అనుకూల సమయంలో, ఈ రక్షణ దినములో నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు, ఎలా తప్పించుకుంటావు, ఎలా తప్పించుకుంటావు? అడుగు యేసు, అడుగు యేసయ్య, అడుగు యేసయ్య. ఎంత ఘోర పాపులమైన క్షమించేవాడు, క్షమించేవాడు, క్షమించేవాడు. ఆయన చేతులు చాపి, ఆయన చేతులు చాపి, ఆయన చేతులు చాపి, నా పిల్లలారా రండి నా వద్దకు, నేనున్నాను మీకు అని ఆయన గాయపడ్డ స్థితితో ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఆయన మెల్లని స్వరముతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన మెల్లని స్వరముతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయన స్వరములను వింటున్నావా? ఆయన స్వరములను వింటున్నావా? ప్రభు, ప్రభు, ఎన్ని మేములు, ఎన్ని మేములు, ఎన్ని కార్యాలు రాత్రి పడుకున్నది మొదలుకొని
ఉదయకాల సమయంలో లేచిన మొదలుకొని మరలా రాత్రి కాల సమయం వరకు మేలు మన పక్షంగా చేసుకోవాలి. ఆయనకు స్థుతులు చెల్లిద్దామా? ఆయనకు స్తోత్రములు చెల్లిద్దామా? ఆయనకు స్తోత్రం అర్పిద్దామా? ఆయనకు స్తోత్రములు చెల్లిద్దామా? దేవుని చేతులు చాటి ఆయన ఇది దేవుని స్థితి, దేవుని సన్నిధి. దేవుని చేతులు చాటి, దేవుని చేతులు చాటి ఆయన నిన్ను దీవించడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించడానికి, నీకు మేలు చేయడానికి ఆయన హస్తము, ఆయన చేతులు ప్రేక్షకాలలో నువ్వు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిర ఆలయంలో నిలబడినటువంటి నీవు నీ రెండు చేతులు చాటి, నీ రెండు చేతులు చాటి, నీ రెండు చేతులు చాపి దేవుని గట్టిగా 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 చప్పట్లు కొడుతూ నేర్పిస్తున్నా. గట్టిగా హృదయస్థములు చాపి గట్టిగా చప్పులు వరకు నేర్పిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని ఆయన చేసిన మేలులను దేనిని నమ్ముకొని ఆయన సరించినటువంటి రీతిగా ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. దేవుని హస్తం అలాగే చాటించి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం ఆశ్చర్యకరమైన స్తోత్రాలయ, బలమైన దేవానికి స్తోత్రాలయ, మరణ స్వరూపినికి స్తోత్రాలయ, శక్తివంతుడానికి స్తోత్రాలయ, బలమైన దేవానికి స్తోత్రాలయ, ఆరోగ్య ప్రదాతానికి స్తోత్రాలయ, కృపనిచ్చేదానికి స్తోత్రాలయ, నూతన దినాన్ని ఇచ్చేదానికి స్తోత్రాలయ, నూతన శక్తిని ఇచ్చేదానికి స్తోత్రాలయ, నూతన బలముని ఇచ్చేదానికి స్తోత్రాలయ, నూతన ఆరోగ్యం ఇచ్చేదానికి స్తోత్రాలయ, నూతన మహిమని ఇచ్చేదానికి స్తోత్రాలయ, నూతన సన్నిధిని అనుగ్రహించేదానికి స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను. ఆయన సహాయం చేస్తున్న దేవా, మేలు చేస్తున్న దేవా, నీ మేలుతో నింపుతున్న దేవా, నీ మేలుతో తృప్తి పరిచే దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన నీ పనులను చెల్లిస్తున్నాను, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీ నిర్మ మాతో ఉన్నది నీకు స్తోత్రాలయ్యా, నీ ఆత్మ మాతో ఉంచున్నది నీకు స్తోత్రాలయ్యా, నీ సన్నిధిని మాతో ఉంచున్నది నీకు స్తోత్రాలయ్యా, నీ ప్రసన్నతను మాతో ఉంచున్నది నీకు స్తోత్రాలయ్యా, నీ వెలుగును మాతో ఉంచున్నది నీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన వందనములు చెల్లిస్తున్నాడు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ దినము నీ ఆత్మని కొనరించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మని శేఖరతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీ ఆత్మలో మంటమని ఉంచుదయ్యా, నీ ఆత్మలో మంటలో ఉంచుదయ్యా, నీ ఆత్మలో మంటతో నింపలేదయ్యా, నీకు స్తోత్రాలయ్యా. సంఘం మీద నీ ఆత్మలైన నీ ఆత్మను వెలిగించండి, నీ ఆత్మను వెలిగించండి, నీ ఆత్మను వెలిగించండి. ప్రతి హృదయము మండాలి నీ ఆత్మతో. మన్నించుదయ్యా, 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 మన్నించుమని ప్రార్థన చేస్తున్నాను. మన్నించండి, మన్నించండి, మన్నించుమని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ దినము ఈ సమయంతో నింపి ఈ ఆరాధనంతటిని కూడా
నీకు మహిమ, మాకు దీవెనకరంగా మీరు జరిగించి నడిపించారు. యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.